పోయిన ఒక 2 weeks బ్యాక్. కానీ చెప్పొచ్చేది ఏంటో తెలుసా? సహోదరులు, మనం దేవుణ్ణి ఎంత ఎక్కువగా ప్రేమిస్తే దేవుడు మనల్ని అంత ఎక్కువగా దీవిస్తాడు అనే వాస్తవము మర్చిపోవద్దు. దావీదును దేవుడు స్థిరపరిచి అద్భుతమైనటువంటి బిల్డింగ్ ఇచ్చినప్పుడు దావీదు మనసు అంత ఎక్కడుంది? దేవుని మందిరం మీద ఉంది. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా, దేవుడు మనల్ని దీవించినప్పుడు దీవించిన దేవుని పైనే మన మనసు ఉండాలి. దేవుడు మనల్ని దీవించడానికి ఆధారం ఏమిటి? మనం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుడు మనతో మాట్లాడాడు. ఈ దిన సేవకుని యొక్క సందేశము ద్వారా దేవుడు మీతో మాట్లాడుతూ మీ జీవితాల్లో నిర్మించే ప్రయత్నం చేశాడు. నీ కుటుంబాన్ని కట్టే ప్రయత్నం చేశాడు. నీలో ఉన్న చెడును దూరం చేశాడు, అపవిత్రతను దూరం చేశాడు. పవిత్రంగా జీవించే అవకాశము, భాగ్యము దేవుడు నీకు ఇచ్చాడు. కాబట్టి నువ్వు ఈరోజు ప్రశాంతంగా ఉండగలుగుతున్నావు. కాబట్టి నువ్వు పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం చూడగలుగుతున్నావు. నీ భార్యను పోషించుకోగలుగుతున్నావు, నీ బిడ్డలను చదివించుకోగలుగుతున్నావు. ఈరోజు నువ్వు కలిగి ఉన్న స్థితి ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. కాబట్టి నీ మనసు ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. నీ ఉద్యోగంలో జీతం పెరిగినా, వ్యాపారంలో లాభం పెరిగినా, నీ మనస్సు దేవుని మందిరం మీదకి వెళ్ళాలి. ఇంకా చాలా మందిరాలు నిర్మించవలసి ఉంది. దేవుడు 40 సంఘాలు నిర్మించమని పిలుపునిచ్చాడు. అది సతీష్ కుమార్కి ఇచ్చిన పిలుపా లేక సంఘంగా మనకిచ్చిన పిలుపా చెప్పండి? అది సంఘంగా దేవుడు మనకిచ్చిన పిలుపు, మనకిచ్చిన దర్శనం, భాగ్యం, బాధ్యత. 40 సంఘాలు నిర్మించమని, 40 సంఘాలు ప్రారంభించమని, నిర్మించమని దేవుడు మాకు బాధ్యతనిచ్చాడు. ఆ బాధ్యత మేము ఆ బాధ్యతను సంపూర్ణం చేసేంత వరకు నేను నిద్రపోను. అదేనండి 132వ కీర్తనలో దావీదు అన్నమాట. దేవుని కొరకు ఒక స్థలాన్ని చూసే వరకు, దేవుని కొరకు ఒక నివాసము నిర్మించేంత వరకు నేను నిద్రపోను. ఇది దావీదు యొక్క ఆశ. ఎప్పుడైతే తాను దీవించబడ్డాడో, తాను కష్టకాలంలో ఉన్నప్పుడు మనసులో ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమిటా నిర్ణయం అంటే, నేను నా దేవునికి ఒక స్థలం కొనాలి, నా దేవునికి ఒక మందిరం నిర్మించాలి, అప్పటిదాకా నేను విశ్రమించను అని చెప్పి కష్టకాలంలో తను శ్రమల గుండా వెళుతున్నప్పుడు, తన మనసంతా కూడా దేవుని మీద ఆధారపడినప్పుడు, తన జీవితము, తన బ్రతుకు దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవా నువ్వే నాకు దిక్కు, నువ్వే నా శరణము అనుకుంటున్నప్పుడు ఒక తీర్మానం తీసుకో. ప్రభా నీకు ఒక మాట ఇస్తున్నానయ్యా. ఏమిటా మాట? ఒకరోజు నన్ను దీవిస్తావు, ఒకరోజు నీ వాగ్దానాన్ని నెరవేరుస్తావు, నన్ను రాజుగా స్థిరపరుస్తావు. అయ్యా నన్ను స్థిరపరిచినప్పుడు నీ మందిరం నిర్మిస్తానయ్యా, అద్భుతమైన మందిరాన్ని నిర్మిస్తానయ్యా. అది ఆనాడు దావీదు తీసుకున్న తీర్మానం. మర్చిపోలేదండి. కష్టకాలంలో దావీదు తీసుకున్న తీర్మానం కష్టం తీరిపోయిన తర్వాత మర్చిపోలా. కష్టకాలంలో దేవునికి చేసినటువంటి వాగ్దానం, కష్టం తీరిపోయి తను కాలం కలిసి వచ్చినప్పుడు దేవునికి ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోలా. సహోదరులు, మనం దేవుని సన్నిధికి వచ్చి అనేక సందర్భాల్లో అనేక వాగ్దానాలు చేస్తూ ఉంటాం. కాలం కలిసి వచ్చినప్పుడు, అనగా దేవుడు నిన్ను దీవించినప్పుడు, లేమి నుండి దేవుడు నీకు కలిమినిచ్చినప్పుడు, సాధారణంగా మర్చిపోయేది మొట్టమొదటిగా ఎవరినో తెలుసా? దేవుణ్ణే మర్చిపోతావు. నువ్వు దేవునికే దూరం అయిపోతావు, దేవుని సన్నిధికి దూరం అయిపోతావు. దావీదు అలా చేయలేదండి. తాను కష్టకాలంలో ఏ తీర్మానం తీసుకున్నాడో, దేవుడు తనను దీవించినప్పుడు ఆ తీర్మానాన్ని నెరవేర్చాలి అని చెప్పి దావీదు తీర్మానం తీసుకున్నాడు. దేవా నీకోసం ఒక అద్భుతమైన మందిరం కడతానయ్యా తీర్మానం తీసుకున్నాడు. కానీ దేవుడు
దావీదు ఆశించింది ఒకటి, దేవుడు దావీదుకు చెప్పింది ఒకటి. ఏమిటి? నాకు మందిరం కడతావా? అద్భుతమైన మందిరం కడతాను ప్రభువా. నువ్వు కట్టాలనుకుంటున్నావు కానీ, ఆశపడుతున్నావు కానీ, దావీదు నీ ఆశ నెరవేరదు. అదేంటి ప్రభువా? కలలుగన్నానయ్యా మందిరం కట్టాలని. దావీదు, నువ్వేదో నేను నివసించే ఒక నివాసం కట్టాలని ఆశపడుతున్నావు కానీ నేను అంతకంటే గొప్పదే ఆశపడుతున్నానయ్యా. ఏంటి ప్రభువా? నిన్ను కట్టాలనుకుంటున్నా, నీ వంశాన్ని కట్టాలనుకుంటున్నా, రాబోయే తరతరాలను నీ ద్వారా నేను నిర్మించాలనుకుంటున్నా. ఆ నిర్మాణం ఏమిటో నీకు చెప్తున్నా వినో అని చెప్పి దావీదుకు దేవుడు ఏ విధంగా దావీదు యొక్క కుటుంబాన్ని, దావీదు యొక్క వంశాన్ని దేవుడు నిర్మించి దీవించబోతున్నాడో, దావీదుకు ఏ రీతిగా తెలియచేశాడో, ఏ రీతిగా దీవించాలని ఆశపడ్డాడో వచ్చే ఆదివారం మీతో పంచుకోబోతున్నా. దావీదు ఆశించింది నెరవేరలా, దావీదు కోరుకున్నది నెరవేరలా. దావీదు అనుకున్నట్టుగా మందిరాన్ని నిర్మించలేకపోయాడు. ఎందుకు నిర్మించలేకపోయాడు? ఆ నిర్మాణానికి ఏది అడ్డొచ్చి పడింది? ఎందుకు దేవుడు దావీదును మందిరం నిర్మించడానికి వీల్లేదన్నాడు? అదే సమయంలో ఆ మందిరం నిర్మించబడకపోయినా దావీదుకు దేవుడు దాచిపెట్టిన చతికమైన ఆశీర్వాదం ఏమిటి? దేవుని మందిరాన్ని ప్రేమించిన, మందిరం విషయంలో మనం సహాయం చేసిన దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు ఏమిటో వచ్చే ఆదివారం బహుశ్రేష్టమైన సందేశాన్ని అందిస్తున్నాను. అదే సమయంలో దావీదు చాలా ఆశపడ్డాడు, తన ఆశ నెరవేరలేదు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? బ్రదర్, నా జీవితంలో దేవుని బహుగా ప్రేమించాను, దేవునికి ప్రార్థన చేశాను, ఉపవాసాలు ఉన్నాను, కానీ ఎందుకో నేను అడిగింది మాత్రం దేవుడు నాకు ఇవ్వలా, నేను ఆశించింది మాత్రం దేవుడు నాకు అనుగ్రహించలా. ఎందుకు ఇలా చేశాడు నాకు అర్థం కావటల్లా అనేవాళ్ళు ఎవరైనా మీలో ఉన్నారా? దావీదు జీవితంలో కూడా తను ఆశించింది తనకు జరగలా అని చెప్పి దావీదు దేవునికి దూరం కాలా. అసలు ఏం జరిగిందో వచ్చే వారం మీతో పంచుకోబోయే ముందు ఈ విషయం చెబుతా. అతనికి